హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఇక నేనైతే విజయవాడ వెళ్తున్నానండి. విజయవాడ కూడా ఎక్కడ ఎవరి దగ్గరికి అంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానండి. సంచులు గించులు పట్టుకొని ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారు కదా, ఎక్కడికి వెళ్ళండి, మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను. మా అబ్బాయిని విజయవాడలో కాలేజీలో జాయిన్ చేశాం కదా, అయితే అక్కడికైతే వెళ్తున్నామండి. నేను జాయిన్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు మీకు వీడియో కూడా షేర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు వెళ్తా కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అయితే మా ఆయన మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాడండి. వెళ్తుంటే ఇక సరేనని చెప్పి నేను కూడా వెళ్దామని నాకు అనిపించింది. ఫస్ట్ నేను వెళ్ళానన్నానండి. నేను రానులే అమ్మాయి నువ్వు వెళ్ళండి అన్నాను. అయితే మా అమ్మాయిను మా ఆయన ఇద్దరు బయలుదేరారనమాట మా అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి. వాళ్ళు నేను నైట్ అడిగితే నేను రానులే మీరే వెళ్ళండి, మీరిద్దరు వెళ్ళండి, అంత దూరం బండి మీద కూర్చొని రావాలంటే నా వల్ల కాదు అని చెప్పి నేను అన్నానండి. అన్నాక తెల్లారి వాళ్ళు బయలుదేరుతుంటే నా వేణం అయితే ఆగలేదు. ఎందుకనంటే మా అబ్బాయిని చూడటం కోసం నాకైతే ఆగలేదండి. నాకు వెళ్ళాలనిపించింది. అబ్బాయి వీళ్ళిద్దరు వెళ్తున్నారు, నేను ఒక్కదాన్ని ఎందుకు ఉండాలి, నేను కూడా వెళ్ళి మా అబ్బాయిని చూసుకోవాలి అని చెప్పి మనసులో అనిపించి ఇక సరే అప్పటికప్పుడు బయలుదేరాను అనమాట. బయలుదేరి ఇక నేనైతే విజయవాడ అయితే వెళ్తున్నానండి. విజయవాడ వెళ్తా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఈ ఊర్లన్నీ దాటినాకండి. మా ఊరి పల్లెటూరు అని చెప్పాను కదా, పక్కనే చిన్న చిన్నగా ఊళ్ళు ఉంటాయండి. ఈ ఊర్లన్నీ దాటుకుంటా వెళ్ళాలి. వెళ్తా మా ఊరు అంటే మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ గుడి అయితే కనపడిద్దండి. మీరు చూడండి, ఇక్కడ గుడి కనపడిద్ది. ఇక్కడ గుడిని కూడా తీశాను వీడియో. ఈ గుడి ఏంటిదంటే అమ్మ, చూసారా ఎంత చక్కగా ఉందో గుడి అయితే. అమ్మ అంటే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపేశ్వర అమ్మవార్లండి. పక్కన సాయిబాబు, మళ్ళీ శివాలయం అనమాట. ఈ 3 గుళ్ళు ఉంటాయి. నాకు ఇక్కడికి రాగానే అదొక ఫీలింగ్ వచ్చిద్దండి, తెలియదు. అమ్మని చూడంగానే అదొక ధైర్యం వచ్చేసిద్ది. అమ్మ వెళ్ళొస్తానని చెబుతానమాట. మేము ఎప్పుడు వచ్చినా ఆ దారినే వెళ్తాము, ఆ దారినే వస్తామన్నమాట. వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేను అమ్మకు చెప్పే వెళ్తాను, వెళ్ళొస్తానమ్మా అని చెబుతాను అని మనసులో దండం పెట్టుకొని వెళ్ళిపోతానండి. ఇక కదండి మేమైతే గుంటూరు హైవే ఉంటుంది కదా, హైవే అయితే ఎక్కేసాము. హైవే నుంచి విజయవాడ అయితే బయలుదేరామండి. ఊళ్ళో నుంచి అయితే వెళ్తలేదు, అంటే గుంటూరు సిటీలో నుంచి అయితే వెళ్తలేదండి. హైవే మీదకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం గుంటూరు లోపలికి సిటీలోకి వెళ్ళామనుకోండి చాలా లేట్ అయ్యిద్ది. మనకి అటుకి ఏం పని లేదు కాబట్టి ఇటు హైవే ఎక్కి విజయవాడ వెళ్ళిపోయామంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక మనకి వేరే పనులు ఏమి లేవు కాబట్టి హైవే మీద నుంచి వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్తాము. అందుకని చెప్పి హైవే అయితే ఎక్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ హైవే ఎక్కినాక కూడా చూసారా, ఈ బండ్లు కానీ, అక్కడ వాతావరణం కానీ, బిల్డింగులు కానీ అవన్నీ కనపడతాయి మీకు. చూస్తా ఉండండి వీడియో అయితే. విజయవాడ వెళ్ళినాకైతే ఇంకా బాగా కనిపించినాయండి బిల్డింగులు. అయితే నేను విజయవాడ వెళ్ళినాకండి షాపింగ్ మాల్కి వెళ్ళాను. ఆ షాపింగ్ మాల్ కూడా ఇప్పుడు కదండి, ఇది పార్ట్ 1. నేను పార్ట్ 2 చూపెడతాను. మా అబ్బాయి దగ్గరికి వెళ్ళింది కాడి నుంచి నేను ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఏమేం చేశాను అనేది మొత్తం పార్ట్ 2లో ఉండిద్ది. ఆ వీడియోలో చూడండి. షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దదండి, 4 అంతస్తులు షాపింగ్ మాల్. ఎంతో బాగుంది, చాలా బాగుంది. నేను కేవలం చూడటం కోసమని వెళ్ళాను. మా అబ్బాయి అయితే ఒకసారి వీడియో చూపించాడండి. నేను మీకు మా అబ్బాయిది వీడియో అవుటింగ్ విజయవాడ చదువుకుంటున్నాడండి. అవుటింగ్కి వెళ్ళి అక్కడ వీడియో తీశాడండి. ఆ వీడియో షేర్ చేస్తున్నానని చెప్పి వీడియో కూడా పెట్టాను మీకు. దానిలో కూడా చూపించాడు, కొంచెం చూపించాడు అనమాట. షాపింగ్ మాల్ చాలా బాగుంది. నాకు ఆ వీడియో చూసినాక నేను కూడా చూడాలని నాకు అనిపించిందండి. ఎందుకనంటే మా అబ్బాయి కాడికి వెళ్తున్నా కదా, వెళ్తా ఇలాగో అబ్బాయిని తీసుకొని బయటకు వస్తాము. వచ్చినప్పుడు వెళ్ళే దారిలోనే ఉందన్నమాట అది. అయితే ఇక చూద్దామని చెప్పి నాకు అనిపించింది. ఆ షాపింగ్ మాల్కి నన్ను కూడా తీసుకెళ్ళరా చిన్న, చూస్తాను ఒకసారి అన్నాను. అంటే సరేనమ్మా వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాడండి. ఇక మేమైతే వెళ్ళినాక నిజంగా అండి నాకు భలే అనిపించింది. ఎక్కే దిగే మెట్లు ఉంటాయి చూసారండి, అది ఎక్కడానికి లేదనమాట. మనం దాని మీద నుంచోగానే ఇట్లా వెళ్ళిపోద్ది కదా, అలాంటి మెట్లండి. అక్కడ నేను తర్వాత ఆ వీడియోలో చూస్తాను దాని గురించి. ఇప్పుడైతే ఏం చెప్పను, ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఆ వీడియోలో మీరు చూస్తారు కాబట్టి దాని గురించి ఆ వీడియోలో పార్ట్ 2లో చెప్తాను. పార్ట్ 1లో అయితే ఏం చెప్పలేను. కాకుంటే అక్కడ ఆ ఫీలింగ్ అనేది చెప్తున్నానండి. చాలా బాగా అనిపించింది. మనం ఎప్పుడు అంటే
మాది ఎలాగో పల్లెటూరే కదండి. ఇలా సిటీలో అలవాటు అంటే మనకేం తెలియదు. ఇలా షాపింగ్ మాల్ అని ఇవని అయ్యని మాకైతే ఏం తెలియదు. పల్లెటూరు అంటే ఏంటిదంటే పొలాలు వెళ్ళామా, పనులకు వెళ్ళామా, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకున్నామా, లేకపోతే ఊళ్ళో గుళ్ళు ఉంటే గుళ్ళకి వెళ్ళామా, ఇక మరి టీవీ ఉంటే టీవీ పెట్టుకొని చూసామా, ఇక అంతేనండి. ఎవరన్నా బయట కూర్చొని అరుగు మీద కూర్చొని మాట్లాడుకున్నామా అంటే నలుగురం కూర్చొని మాట్లాడామా, ఇక అంతే ఉంటుంది. పల్లెటూరు అంటే అంతవరకే ఉంటుంది. ఇక మనకి ఇక సిటీలు అంటే బోర్ అనిపించినా ఏమనిపించినా ఎక్కడికన్నా వెళ్ళి కాసేపు టైంపాస్గా తిరిగి షాపింగ్ మాల్ అని అని వెళ్ళి వస్తూ ఉంటారు. పార్కింగ్లు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి, అలా వెళ్ళి వస్తూ ఉంటారు. పల్లెటూరులో అంటే అట్లా తెలియ అర్థం కాదు కదండి. ఇక ఇది వచ్చేసి మంగళగిరి కోల్గేట్ అండి, మీకు అర్థమవుతుంది కదా, మంగళగిరి కోల్గేటు. ఇక అదండి. ఇక పల్లెటూరు అనేసరికి అలానే ఉండిద్ది కదండి. ఒకళ్ళు బోర్ అనిపించి నేను చేసిన టీవీ పెట్టుకొని చూడటం, లేకపోతే నలుగురు అక్కడ కూర్చొని మాట్లాడుకోవటం, అంతవరకే ఉంటుంది. ఇక ఏముండదు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఏదైనా చూడాలనిపించినా కానీ ఆ ఫోన్లో చూస్తామే. కానీ ఇలా రియల్గా సిటీకి వెళ్ళి చూడాలి అంటే, ప్రత్యేకంగా వెళ్ళాలంటే వెళ్ళరు. ప్రత్యేకంగా వెళ్ళి చూడాలంటే చూడలేమన్నమాట. ఏదన్నా పని ఉండి వెళ్తే చూడగలిగితే చూస్తాం, కానీ అది కూడా వెళ్దాము అనిపిస్తేనే వెళ్తామండి, లేకపోతే ఆ పని వరకు చూసుకొని ఇవతలకు వచ్చేస్తామన్నమాట. ఇక ఇప్పుడైతే నేను అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి అబ్బాయికి కూడా తెలుసు కదా, అంటే అబ్బాయి ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నాడు కదా విజయవాడలో, అవుటింగ్లో ఇచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు అబ్బాయికి కూడా అర్థమైపోతుంది, తెలుస్తాయి కాబట్టి వెళ్దామరా అన్నాను. సరేనని చెప్పి తీసుకెళ్ళాడండి. నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక్క విషయం అండి, మనం పల్లెటూరులోనేమో మనం ఎటు వెళ్ళినా, పొలాలు వెళ్ళినా, పనులు చేసినా నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట. ఊరు అనేది నిశ్శబ్దంగా ఉంటుంది. కాకుంటే సిటీ అనేసరికి చెవులు అదిరిపోయినాయండి నిజంగా. అసలు గుంటూరులో కూడా ట్రాఫిక్ ఉండిద్ది, ఉండదని కాదు. విజయవాడలో ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అండి. అమ్మో, సాయంత్రం అయిందంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్కూల్ టైము, మళ్ళీ అది కాక ఇప్పుడు మేము వెళ్ళింది కూడా మధ్యాహ్నం టైం కదండి. ఇప్పుడు మధ్యాహ్నం స్కూల్ కదా, మధ్యాహ్నం స్కూల్ కూడా పిల్లలు వెళ్ళటం రావటం, కార్లు ఏంది, బస్సులు ఏంది, బైకులు ఏంది, ఆటోలు ఏంది, అబ్బాబ్బాబ్బా పక్కన ఆర్లు సౌండ్లు ఘోరంగా ఉన్నాయండి. దారుణంగా అనిపించినాయి నాకైతే. ఎందుకంటే మేము ఉండే వాతావరణంలో మాకు అంత సౌండ్లు రావు కాబట్టి అంత సౌండ్ వినాలంటే అమ్మా అనిపించింది. పక్కనే కనీసం 10 ఏందండి, 10-20 ఆర్లు ఒక్కసారిగా కొడతారనమాట. అట్లా ఉంటాయి ట్రాఫిక్. ఒక్కోసారి ట్రాఫిక్ అయితే అలా ఉండిద్దండి. మనం ఆగిపోతాయి కదా, అంటే బస్సులో అన్నీ ఆపుతారు కదా, ఏమంటారంటే పేరు గుర్తు రావట్లేదండి, మళ్ళీ చెప్తాను. ఇక ఇప్పుడు వచ్చేసి మేమైతే విజయవాడలో అయితే ఎంట్రీ అయిపోయామండి. విజయవాడ అయితే చూసేయండి ఒకసారి. కృష్ణానది అండి. ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి వెలిసింది కదా, కృష్ణానది అందరికి తెలిసిన విషయమే, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కృష్ణానది అండి, ఇది ఒకసారి చూసేయండి.
చూశారు కదండి, ఇక కృష్ణా నది అయితే దాటి సిటీలోకి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం లోపలికి సిటీలోకి వెళ్ళిపోతున్నామండి. కృష్ణా నది చూశారు కదా, చాలా బాగుందండి. కాకపోతే నీళ్ళు అయితే ఏం లేవు. ఇక్కడ వచ్చేసి ఉసుకలో లోపల అయితే అండి, కృష్ణా నదిలో లోపల నీళ్లు లేవు కదా. క్రికెట్లు కూడా ఆడుతున్నారండి పిల్లలందరూ. సెలవులు ఇచ్చారు కదా, కొంతమంది సెలవులు ఇచ్చారు, కొంతమందికి ఎగ్జామ్ నడుతున్నాయి. మధ్యాహ్నానికి వచ్చేస్తున్నారు కదా స్కూల్ నుంచి. కింద చక్కగా ఉసుకలో క్రికెట్లు ఆడుతున్నారండి. భలే ముచ్చటగా అనిపించింది. ఇక ఉసుకు కూడా చక్కగా, అంటే నీళ్లు లేకుండా అంతా ఉసుకు ఉంది కదా, చక్కగా ఆడుకుంటున్నారు క్రికెట్ అయితే. ఇక అదండి, మనం లోపలికి సిటీలోకి అయితే వచ్చేసాం కదా. ఇందాకట అక్కడ బండ్లు ఆపుతాడండి, నాకు పేరు గుర్తు రావట్లేదని చెప్పాను కదండి. ట్రాఫిక్ పోలీసు బండ్లు ఆపుతాడు కదా, ఎటు వెళ్ళే వాళ్ళని అటు ఆపేసి ఎటు వెళ్ళే వాళ్ళని అటు పంపిస్తూ ఉంటాడు కదా. అప్పుడండి బండ్లు ఆగుతాయి కదా, అప్పుడు సౌండ్లు చూడాలండి, బేపచ్చంగా ఉంటాయి అన్నమాట సౌండ్లు. అది అలవాటైన వాళ్ళకైతే ఏముండదు, అలవాటు లేని వాళ్ళకైతే ఏంద్రా బాబా అనిపించింది. నాకైతే అలానే అనిపించిందండి. నేను వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి తలనొప్పి కూడా వచ్చింది. ఎందుకంటే మాకు ఇక ఇలా జర్నీ అనేది అంత అలవాటు లేదు. మళ్ళీ ఇంత ట్రాఫిక్లో మేము ఎప్పుడు ప్రయాణం చేసేది లేదు. మా ఊరేందో మేమేందో మా కథ ఏందో ఇక ఇలాగనే ఉంటుంది అనమాట. కాకపోతే ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఇక బస్సు ఎక్కుతాం, వెళ్ళిపోతాము. ఇక మేము వచ్చేసి మేము బండి మీద వెళ్ళామండి. అమ్మాయి, నేను, మా ఆయన ముగ్గురం బండి మీద వెళ్ళామన్నమాట. తలనొప్పి అది వచ్చి ఇబ్బంది పడ్డా. ఇప్పుడు వీడియో చూసి మీకు షేర్ చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడు బాధ, అంత బాధనే, ఇప్పుడు ఆ బాధ అంతా ఎటో పోయిందండి. ఇక అదండి, ఈ వీడియో అయితే మీకోసమే. ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోగలిగాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ అయితే చేయండి. నేను విజయవాడలతో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. సిటీలో ఉండే వాళ్ళకి కామన్ అనిపించిద్ది, ఏముందిలే ఈ వీడియో అనిపించిద్ది. ఇక మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు కథ చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు మేము సిటీకి రాం కాబట్టి ఇక మేము వచ్చినప్పుడు ఇలా వీడియోలు తీసుకుంటా మీకు షేర్ చేస్తూ ఉంటాను. అంతేనండి, అంతకుమించి ఇంకేమీ లేదు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తూనే ఉంటానండి. బాయ్ అండి.